సో లోకియాన్ పేషెంట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో వచ్చింది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాస్ట్ డిసెంబర్లో వచ్చింది కదా నీకు, దాని తర్వాత పీరియడ్ రాలేదు. సో ఇది హార్మోనల్ ఫ్లక్చుయేషన్ అవుతే కూడా మనకు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయి. కొంచెం స్ట్రెస్ తీసుకున్నా కూడా వస్తాయి. ఏ క్లాస్ చదువుతున్నాను? 9th అయిపోయింది. ఏ స్కూల్? శ్రీ చైతన్య స్కూల్. సో నువ్వేంటి అంటే డైట్ చేయాల్సి వస్తుంది పీరియడ్స్ రెగ్యులరైజ్ కావడానికి. దీనికి పీసీఓడి అని అండాశయాలల్లో ఏమన్నా బుడగలు ఉంటే కూడా మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. థైరాయిడ్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ నీటి బుడగలు ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే సైకిల్స్ అనేవి రెగ్యులర్గా రావు, యానోవులేటరీ సైకిల్స్ ఉంటాయి. అంటే నీకు 2 నెలల నుంచి 3 నెలల వరకు వస్తుంది, ఒకసారి వస్తుంది. కొన్నిసార్లు అది కూడా రాకుండా 6 monthsకి ఒకసారి వస్తుంది. మనం డైట్ మాత్రం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే స్పియర్మింట్ టీ తీసుకోండి. స్పియర్మింట్ టీలో ఏమవుతుంది అని అంటే మనకి ఆండ్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. పీసీఓడిలో ఆండ్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అవి తగ్గడానికి స్పియర్మింట్ టీ తీసుకోవచ్చు ఎంటీ స్టమక్లో. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్లో నీకు ప్రోటీన్స్ ఉండేలాగా చూసుకో. సో ప్రోటీన్స్ అంటే బేసన్ చీలా, రాగి దోశ అలాంటివి ఉండేలాగా చూసుకో. లేదు ఇవి కాదు అంటే ఆల్మండ్స్ తీసుకోవచ్చు. హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ కూడా ఉంటాయి దాంట్లో. ఆల్మండ్స్, ఓట్స్ తీసుకోవచ్చు. ఓట్స్ కూడా కార్బ్సే, కానీ దాంట్లో ఏంటి అని అంటే మనకి కొంచెం ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని వెజిటేబుల్స్తో కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఎగ్స్ తీసుకోవచ్చు. ఎగ్స్ బాయిల్డ్ వెజిటేబుల్స్ లాగా తీసుకోవచ్చు. ఇట్లా ఫుడ్ చేంజ్ చేసుకోండి. అండ్ లంచ్లో వచ్చేసి ఒక మేజర్ పోర్షన్లో ఒక 1/2 plate నువ్వు ఫైబర్ తీసుకోవాలి. ఫైబర్ అంటే వెజిటేబుల్స్లో క్యారెట్, బీట్రూట్, టొమాటో, లెట్యూస్ అని ఉంటుంది, మనకి లీవ్స్ దొరుకుతాయి కదా అది. లేదు అంటే బ్రకోలీ, ఓకే. లేదు అని అంటే స్ప్రౌట్స్ కూడా యాడప్ చేసుకోవచ్చు దీంట్లో. క్యారెట్, బీట్రూట్, టొమాటో, స్ప్రౌట్స్ ఇవి ఉండేలాగా చూసుకో. 1/2 portion ఉండాలి. మిగతా 1/4 portion నీకు కార్బ్స్ ఉండాలి. ఈ కార్బ్స్ కూడా రైస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మిల్లెట్స్ తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. అది కూడా స్మాల్ కప్ ఉండేలాగా చూసుకో. అండ్ ఇంకొక కప్లో ప్రోటీన్స్ తీసుకోవచ్చు. ప్రోటీన్స్లో ఏం తీసుకోవచ్చు అని అంటే నాన్ వెజా, మీరు వెజిటేరియన్? నాన్ వెజిటేరియన్. ఫిష్ అయినా తీసుకోవచ్చు, ప్రాన్స్, చికెన్ బ్రెస్ట్ తీసుకుంటే బెటర్. ఇంకా చికెన్ లెగ్స్ కంటే కూడా బ్రెస్ట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. అది కాకుండా ఎగ్స్ తీసుకోవచ్చు. ఇంకా బ్లడ్ మంచిగా రావాలి, ఐరన్ రిచ్ అంటే మటన్ తీసుకోవచ్చు. మటన్లో లివర్ తీసుకోవచ్చు, మటన్ లివర్. దాంట్లో ఐరన్ అబ్జర్ప్షన్ ఎక్కువ అవుతుంది, దాంట్లో ఐరన్ ఉంటుంది. సో ఇవి కాకుండా వెజ్ టైంకి వస్తే మాత్రం దాల్లో నువ్వు రాజ్మా తీసుకోవచ్చు, చోలే తీసుకోవచ్చు, లెంటిల్స్ తీసుకోవచ్చు. మనం తెలుగులో చిక్కుడుకాయ అంటాం కదా, చిక్కుడు, అవి తీసుకోవచ్చు. పన్నీర్ తీసుకోవచ్చు అండ్ మిల్ మేకర్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రోటీన్ సోర్సెస్ అన్నమాట. దీంట్లో కూడా మళ్ళీ క్లాస్ 1, క్లాస్ 2 అని ఉంటాయి. కానీ క్లాస్ 1 అయితే నాన్ వెజిటేరియన్ అన్నీ కూడా క్లాస్ 1 కిందికి వస్తాయి. క్లాస్ 2 అంటేనేమో వెజిటేరియన్ కిందికి వస్తాయి. ఎందుకంటే అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్లో అమైనో యాసిడ్స్ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అవసరం మన బాడీకి. అది ఈ పప్పు లాంటి వాటిలో ఒకటి తక్కువ ఉంటుంది అన్నమాట. సో అది మనం రైస్తో కలిపి తీసుకున్నప్పుడు ఈక్వల్ అవుతుంది. అండ్ డిన్నర్ కూడా అంతే. డిన్నర్ తీసుకుంటే డిన్నర్లో కూడా ఈసారి రైస్ కాకుండా సేమ్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకో. 1/2 plate. ఇంకో ఓకే. మరి ప్రోటీన్ అంటే సేమ్ సోర్సెస్. మార్నింగ్ ఏం తీసుకున్నావు ఆ ప్రోటీన్ తీసుకోవచ్చు. ఈ మిడ్ ఈవినింగ్ ఉంటుంది కదా 4 PM అట్లా, ఆ టైం పీరియడ్లో మళ్ళీ స్పియర్మింట్ టీ విత్ హ్యాండ్ఫుల్ ఆఫ్ రోస్టెడ్ చెనాలో మనకి ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇలా నువ్వు ఫుడ్ చేంజ్ చేసుకున్నప్పుడు హై ప్రోటీన్ లో కార్బ్స్ ఉండేలాగా చూసుకున్నప్పుడు నీ పీరియడ్స్ అనేవి
దీని పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి. ఎక్సర్సైజ్ అంటే ఏదైనా చేయొచ్చు. ఒక 40 మినిట్స్ నార్మల్ వాక్ కాకుండా బ్రిస్క్ వాక్ ఉండేలాగా చూసుకో. సైక్లింగ్ అయినా చేయొచ్చు. సైక్లింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్స్, కార్డియో, జూంబా చేసుకోవచ్చు. లేదంటే యోగా చేయొచ్చు. ఒక 5 days వరకు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేసుకో అండ్ 2 days రెస్ట్ లేదంటే యోగా అడాప్ట్ చేసుకో. ఈ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటంటే మనవి వెయిట్ లిఫ్ట్ చేస్తాం కదా, అవి స్ట్రెంగ్త్. పీసీఓడికి స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ హెల్ప్ అవుతాయి. కార్డియో కంటే కూడా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పీసీఓడి లెవెల్స్ అనేవి రేజ్ అవుతాయి అన్నమాట. ఫుడ్ తిన్న వెంటనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి హార్మోన్స్ రెగ్యులరైజ్ అవుతాయి. హార్మోన్స్ రెగ్యులరైజ్ అయినప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. సో మనం ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా కూడా ఆ 1 to 2 cycles నీకు రెగ్యులరైజ్ అవుతుంది. మళ్ళీ అగైన్ సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంది. సో అందుకని మనం డైట్ ఎక్సర్సైజెస్ అడాప్ట్ చేసుకున్నప్పుడు పీసీఓడికి అదే మెయిన్ ట్రీట్మెంట్, ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. సో అది తీసుకుంటే బెటర్. In case of any gynec issues, early detection saves lives.